కొరియర్ వచ్చింది. సెండర్ సనా, ఐటమ్ ఫ్లవర్స్, మెసేజ్ మిస్ యూ. అక్కడ పెట్టు. ప్రాసెస్ రాంచి. గుడ్, ఇట్లాగే అడి. నీకు కావాల్సిందే. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తన్నినట్టు వీడిప్పుడే ఇలా తంతున్నాడే. కంప్లీట్ అయితే ఎన్ని పాటలు పెడతాడో. Yes. Yeah. Hey. లేపండి. కాఫీ. థ్యాంక్ యూ R2. అల్యూమినియం డబ్బా. అట్టాగి అన్నగారికి స్ట్రాంగ్ గా ఓ ఫిల్టర్ కాఫీ. గ్రేడ్ 2 కి కాఫీ లేదు, మంచినీళ్ళే. రే కళాయి డబ్బా. మరి గ్రేడ్ 3 కి? సారీ, సెల్ఫ్ సర్వీస్. ఈ ల్యాబ్ లో మనుషులకు మర్యాద లేదు. డేటా ట్రాన్స్ఫర్ స్టార్ట్ చేస్తున్నాను. కనెక్షన్ వెరిఫై చేసుకో. సూపర్ సూపర్. హాయ్ సనా, లాంగ్ సీ నో టైమ్. మీ ల్యాబ్ లో ఈమెయిల్ SMS ఏవి చూడరా? ఎక్కడ ఆయన గారు? ఇట్లాంటి వాళ్ళకి ఓ ప్రేమ గర్ల్ ఫ్రెండ్. లోపల ప్రాణాలతో ఉన్నారా? లోపల వైర్లతో ఉన్నారు. డిస్టర్బ్ చేస్తూ కోపం వస్తుంది. రానివ్వు. సనా వచ్చిందని చెప్పు. పోరా తొందరగా. సనా, నీకు సిస్టర్ ఉన్నారా? లేదు. మదర్, బ్రదర్ కాదు, కజిన్ సిస్టర్. కెన్ యు ప్లీజ్ షట్ డౌన్ యువర్ స్టూపిడ్ సిస్టమ్? కంట్రోల్ ఆల్ట్ డిలీట్. డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను? మోటార్ తీసుకుని మొహం మీద విసిరేశారు. సనా ఒబామా వచ్చిన చూడటం కుదరదట. సనా వచ్చిందని చెప్పావా? చెప్పాను. నేను తర్వాత ఫోన్ చేయమన్నారు. ఆయన ఫోన్ ని ముక్కలు చేసి ఊరగాయ పెట్టుకోమను. ఇక మీద ఆయన చూడబోయేది లేదని చెప్పు. హలో వరల్డ్. oops, too shrill. హలో వరల్డ్.
హలో వరల్డ్, హలో వరల్డ్. డాట్ బాయ్స్, కాసేపు స్పీచ్ ట్రైనింగ్ అవ్వండి ఇప్పుడే. ఓకే డాక్టర్. ఓకే. ఏం మావా రిపీట్. ఏ తట్టాలు నొక్కుతున్నావు అయ్యా? ఏయ్ గాడిద ఆంబోతు, నీ మొహం నా పేడకాలతో తొక్క. నోరు తెరితే సమాధానం చెప్పరా మెట్టలు బుర్రా. పనికొచ్చేట్టు ఏదైనా ట్రైనింగ్ ఇచ్చారా? అది అంతలోనే వచ్చేసారే. ఏ చెప్పు. ఏ మామా రిపీట్. ఏయ్ ఏంటి అట్టలు నొక్కుతున్నావు? అయ్యా గాడిద ఆంబోతు, నీ మొహం నా పేడకాలతో తొక్క. ఏయ్ నోరు తెరిసి సమాధానం చెప్పరా మెట్టల్ బుర్రా. ఏంటిది? ఇదేనా స్పీచ్ ట్రైనింగ్? నేనుగా డాక్టర్, అంతా శివే. తిట్ల భాషతో మొదలెట్టి అసలు భాష నేర్పుదామని. ఇది నా 10 ఏళ్ల కృషి ఫలితం. ఆడుకోకండి. ఇంకోసారి ఇలా తప్పుగా నేర్పిస్తే సివియర్ గా పనిష్ చేస్తాను. ఇర్రెస్పాన్సిబుల్ ఇడియట్స్. ఏ సునుండా, మిస్ దగ్గర ఇరికిస్తావా? ఉండు, ఊడదీసి ఇనుప సామాన్లు అడిగేస్తా. ఉంటే ఖర్చులా ఉన్నాడు. మై డియర్ రోబో, వెల్కమ్ టు దిస్ వరల్డ్. హలో వరల్డ్, ఐ యామ్ రోబో. స్పీడ్ 1 terahertz, మెమరీ 1 zettabyte. సక్సెస్ డాక్టర్. తర్వాత ఇక ఏ ఆది అప్రూవలేగా? లేదు శివ, వీటిలో అన్ని విషయాలు ప్రోగ్రామ్ చేసినప్పటికీ వీడొక ఇన్నోసెంట్ మెషిన్. పుట్టిన పసిబిడ్డ లాంటివాడు. వీడిని బయట ప్రపంచంలోకి తీసుకుపోయి మనుషుల్లో మనిషిగా కలిసిపోనిచ్చి వీడికి ఇవ్వబడిన తెలివిని సామర్థ్యాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడని చూసి సరిచేసిన తరువాతే వీడిని ఏఆర్డీకి తీసుకుపోవాలి. పరిచయం చేసుకోవాలంటారు. డాట్. ఇక కచేరే. వస్తున్నా. నెలలు గడిచాయి, ఏం చేస్తున్నాడో తెలీదు. పరిశోధన అంటూ ఆరోగ్యం పాడు చేసుకుంటూ. హాయ్ అమ్మా. ఏమిట్రా వసి, లీవ్లో వచ్చిన ఋషిలా ఉన్నావు? హాయ్ నాన్న, మీకు ఒక షాకింగ్ సర్ప్రైజ్. ఏమిట్రా? కమ్. ఏమిట్రా ఇది? క్లీనింగ్ చేసావా? లేదు నాన్న. రే కన్ఫ్యూజ్ చేయకురా. ఎవరు బాబు నువ్వు? హాయ్, ఐఎమ్ రోబో. స్పీడ్ 1 terahertz, మెమరీ 1 zettabyte. నిన్ను మించిన వాళ్ళ ఉన్నాడు. నాన్న, ఇది నేను క్రియేట్ చేసిన రోబో. రోబోలో చాలా టైప్స్ ఉన్నాయి. ఇది ఆండ్రో హ్యూమనాయిడ్ రోబో, మనిషిలాగే ఉన్న మెషిన్. ఈవిడ అమ్మ. అమ్మా. అవును అమ్మ. అమ్మకు నమస్కారం చెయ్యి. మనిషిలాగానే చేస్తోంది. మనుషులు చేసే అన్ని పనులు చేస్తుంది, మనుషులు చెయ్యలేని పనులు కూడా చేస్తుంది. మరి ఇంకే ఈ సన్నాసులతో పని లేదు. లేదు నాన్న, వీళ్ళు కావాలి. ఎందుకు? వీళ్ళు లేకపోతే రోబోన్ రోజు ఎవరు తుడుస్తారు, చెడ్డీ సాక్సులు ఎవరు మారుస్తారు? ఒక ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ని స్కూల్ ఆయన చేసిపోతున్నారు. వసి రా బాబు, టిఫిన్ చేద్దాం. రోబో నువ్వు కూర్చో, వేడిగా 2 ఇడ్లీ తిందువు గాని. ఏంటి వదిలితే బోటి బొమ్మడాయిల పులుసు చేసి పెట్టేలా ఉన్నారా? అమ్మా, దీని తిండల్లా రోజుకు 2 యూనిట్లు కరెంట్ అంతే. ఏమిట్రా అది ఇది అంటూ పేరేం పెట్టలేదా? అమ్మా, నువ్వే ఏదైనా మంచి పేరు పెట్టమ్మా. నీకు తమ్ముడు పుడితే చిట్టిబాబు అని పెడదాం అనుకున్నాను. బాగుందే, ముద్దుగా చిట్టి అని పిలుద్దాం. మీ చిట్టి. చిట్టి కాస్త టీవీ పెట్టి పడే నాయనా. అమ్మా, పడే అంటే వాడు పడేస్తాడమ్మా. టీవీ ఆన్ చేయని వాడికి వివరంగా చెప్పాలి. వసి వచ్చిన వెంటనే ఎక్కడికి రా బయలుదేరావు? ల్యాబ్ కా? కాదమ్మా, క్రాప్ చేయించుకుని ముందు సనాలు కలవాలి. కోపంగా ఉంది. ఎక్కండి. బండి ఎవరు నడిపేది? చిట్టి. అయ్యో డాక్టర్ రిస్క్ చేయొద్దు. నువ్వు రావట్లేదా? లేదు డాక్టర్, కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంది. మీరు వెళ్ళరండి డాక్టర్. నువ్వు ఇంట్లో చెప్పి రాలేదు, మీరు పోండి. చేంజ్ టు డ్రైవింగ్ మోడ్. జాగ్రత్త డాక్టర్, గేరేమంటే పీకి బయటపడేస్తాడేమో. అవును, నేనున్నాను కదా. మీరున్నాగానే కదా టీవీని పడేసింది. చూడు, జస్ట్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. నన్ను అడగకుండా దేన్ని వేయి. సరే డాక్టర్, ఎక్కడికి వెళ్ళాలి? ద పార్క్. మీరే కదా మిమ్మల్ని అడగకుండా ఏది వేయకూడదని చెప్పారు. మందు కొట్టి బండి నడుపుతున్నా? కాదు, పెట్రోల్ కొట్టి బండి నడుపుతున్నాను. వీటికి సమాధానం చెప్పకట్ల బండి. మరీ షార్ట్ చేయకండి. క్వార్టర్ ఇంచ్ చాలు. మీకు గోళ్ళు కట్ చేసినట్టు చేస్తాను సార్.
ఏంటి సార్ చూసి చాలా లేంది ఊరికెళ్ళారా తీరుబడలేదా? పని బాబు. వీరు మీ బ్రదరా? అలాగే అనుకో. సార్ మీకు కటింగ్ అక్కర్లేదు, ఇది విగ్గు. విగ్గా? సార్ వయసు ఎంతో? ఒకరోజు. సార్ మనకే సిజరేస్తున్నారు. ఇదిగో బుక్స్ చదవండి. పేజీలు లెక్కెడుతున్నారా? వేరే బుక్స్ ఉన్నాయా? ఇంతలో అన్ని చదివేశారా? చదివేశాను. ఇక మీరు చదవాల్సింది టెలిఫోన్ డైరెక్టరీ ఒక్కటే. నెక్స్ట్. ఇవి చదివేశారా? ఎస్. అన్ని నెంబర్లు తెలుసా? తెలుసు. చిరంజీవి నంబర్ 23454546. అది అందరికీ తెలుసు. నా నంబర్ చెప్పు. నీ పేరు? భజన్ లాల్. ఆ పేరుతో 12 మంది ఉన్నారు. ఇనిషియల్ చెప్పండి. కే భజన్ లాల్. ముగ్గురు కే భజన్ లాల్ ఉన్నారు. అడ్రస్ చెప్పండి. 9/6 మనారెడ్డి స్ట్రీట్, హైదరాబాద్. 24884030. కరెక్ట్. బ్రిలియంట్. నా నెంబర్ 4443321. మరి నా పేరు చెప్పు చూద్దాం. హలో మిస్టర్ పిపి తాంబరం.